ట్రిబ్యునల్ సాధించింది, మేము కదా నీటి హక్కులను సాధించింది. అంటే నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు. ముఖ్యమంత్రి అంతే, నీళ్ళ మంత్రి కూడా అదే ఏందో తొక్కి ఈయన కూడా తొక్కినట్టు అంటారు చూడు, అలా అదేదో అయిపోయినట్టుంది. ఇట్లా ఈ చిల్లర మాటలు బంద్ చేయద్దు, నిజాయితీగా మాట్లాడండి. మా కేసీఆర్ గారు ఆయన ప్రాణాన్ని ఫనంగా పెట్టి తెలంగాణ తెచ్చినోడు కదా. ఆయన బతికుండంగా తెలంగాణకు అన్యాయం కానిస్తాడా? అసలు ఎవడు నమ్ముతాడా తెలంగాణలో? కేసీఆర్ ఒక్క చుక్క నీళ్ళు వదులుకుంటాడా? తెలంగాణకు అన్యాయం కానిస్తాడు? నువ్వు మాట్లాడుతానంటే ఎవడు నమ్మాలి కదనే. 10 ఏళ్ళలో 1 ఎకరానికి నీళ్ళు ఇవ్వలేదు అంటాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. నోరా మోరా? నేను అసెంబ్లీలో చెప్పినా, నేను నిలబెట్టి చెప్పినా, నేను కూర్చోబెట్టి చెప్పినా కదా. నేను సాటుకు చెప్పలే, ఉత్తమ్ కుమార్ రెడ్డిని అసెంబ్లీలో కూర్చోబెట్టి చెప్పినా, మిస్టర్ ఉత్తమ్ 17,000 ఎకరాలకు కొత్త ఆయకట్టు బీఆర్ఎస్ నీళ్ళు ఇచ్చింది. సారీ క్షమించాలి, 17,24,000 ఎకరాలు. 17,24,000 ఎకరాలకు బీఆర్ఎస్ కొత్త ఆయకట్టు 9.5 ఏళ్ళు ఇచ్చింది. మాకు అలా 2 ఏళ్ళు కరోనా పోయింది. మొదటి సంవత్సరం అయితే కొత్త సంసారం ఇంకా సెట్టే కాలే. మాకు ఆఫీసర్ ఎవడో, సీఈ ఎవడో, ఈఎన్స్ ఎవరు ఆంధ్రకుంటారో, ఎవరు తెలంగాణకు పోతారో తెలియని పరిస్థితి, సంసారమే తెలియని పరిస్థితి. 2 ఏళ్ళు కరోనా ఉండే. మేము ఉన్న 9.5 ఏళ్లలో 2 ఏళ్ల కరోనాలో మొదటి సంవత్సరం కొత్త సంసారం అయినా 17,24,000 ఎకరాల కొత్త ఆయకట్టు ఇచ్చాం. అదేవిధంగా 31 లక్షల ఎకరాల స్థిరీకరణ చేసినాం. లైక్ మిషన్ కాకతీయ చెరువులు మొత్తం ఖరాబ్ అయితే దాన్ని 10 లక్షల నుంచి 25 లక్షల ఎకరాలకు ఆయకట్టు చెరువుల కింద పెంచాం. అట్లా ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 కానీ, స్టేజ్ 1 టేల్ ఎండ్ ఆయకట్టు కానీ, ఇట్లా స్థిరీకరణ మొత్తం బీఆర్ఎస్ హయాంలో 48 లక్షల ఎకరాలకు మేము నీళ్ళు ఇచ్చాం. ఇది కొత్త ప్రభుత్వానికి అధికారులే పీపీటీ ఇస్తే లైవ్ టెలికాస్ట్లో చూసిన నేను. రేవంత్ రెడ్డి ప్రభుత్వం లైవ్ టెలికాస్ట్లో చూసిన నేను. మీరు ఇరిగేషన్ మీద అసెంబ్లీలో పెట్టిన డాక్యుమెంట్లో ఉన్నది కదా ఉత్తమ్, బీఆర్ఎస్ ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇచ్చిందో మీరు ఒక ఇరిగేషన్ మీద ఒక వైట్ పేపర్ పెట్టిండు మీరు అసెంబ్లీలో, ఫైనాన్స్ మీద, ఇరిగేషన్ మీద. నువ్వు పెట్టిన డాక్యుమెంట్లోనే ఉంది ఉత్తమ్ కుమార్ రెడ్డి. అసెంబ్లీలోనేమో ఇచ్చినామంటావు, నిన్ననేమో మేము 1 ఎకరానికి నీళ్ళు ఇవ్వలేదంటావు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు సోయి ఉందా? రాత్రి 12 గంటలకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఫోన్ చేస్తుంటారని అప్పుడప్పుడు కాంగ్రెస్ నాయకులు చెప్తుంటారు. ఇక నేను పర్సనల్గా నువ్వు చెప్తే ఇంకా చాలా ఉన్నాయి కానీ ఐ డోంట్ వాంట్ టు గో పర్సనల్.